వెల్కమ్ టు గోదావరి రెసిపీస్. ఈరోజు మన గోదావరి రెసిపీస్లో సముద్రం చేప పులుసు ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. బెండకాయలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. 2 ఉల్లిపాయలు మెత్తగా మిక్సీ పెట్టుకున్నాను. పొయ్యి మీద గిన్నె పెట్టుకుని సరిపడా ఆయిల్ వేసుకుని కొద్దిగా మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని తాలింపు వేగనివ్వాలి. తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ పేస్ట్ వేసి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సరిపడా రాళ్ళు ఉప్పు వేసుకోవాలి. వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి. తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి, 2 స్పూన్ల కారం వేసుకుని దోరగా వేగించుకోవాలి. తర్వాత మనం పక్కన పెట్టుకున్న చేప ముక్కలు కూడా వేసేసుకోవాలి. బెండకాయ ముక్కలు 2 కలిపి 5 నిమిషాలు మగ్గనివ్వాలి. తర్వాత మూత తీసుకుని సరిపడా చింతపండు రసం వేసుకోవాలి. వేసుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఉడుకుతున్నప్పుడు 1/2 స్పూన్ మసాలా పొడి వేసుకోవాలండి. మసాలా పొడి వేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒక అరగంట ఉడకనివ్వాలి. పులుసు మరిగితే టేస్ట్ బాగుంటుంది. ఎక్కువసేపు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి దించేసుకుందాం.